మొత్తం చేసినటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి పాపం అనేటువంటి భావన, పాపాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి వేదన ఎంతవరకు ఉంటుంది? శివపురాణాన్ని విన్నంత వరకే ఉంటుంది. విన్న తర్వాత వేదనంతా కూడా శివ పాదాక్రాంతమైపోతుంది. ఇంకా ఉన్నదేదో ఆనందం, చిద్విలాసం. అటువంటి చిద్విలాస ఆనంద స్థితిని జీవులు అనుభవిస్తూ జగత్తునంతటినీ కైలాసంగా భావిస్తూ ఆనంద స్వరూపుడైనటువంటి శివుణ్ణి సర్వత్రా దర్శించగలిగేటువంటి స్థితికి వచ్చేస్తారు. సర్వ పాపముల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అటువంటిది ఈ పురాణము అని చెప్తున్నారు సూత్రులు. ఇలా చెప్తున్న కొద్దీ ఇంకా వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది. ఎవరిలో? ఋషులలో. అయ్యా, ఇంత గొప్పది పురాణం అని చెప్తున్నారు, ఈ పురాణాన్ని వినాలనేటువంటి కోరిక మా ఎందుకు కలుగుతుంది? ఆ కోరిక ద్వారా జనించినటువంటి సాత్విక బుద్ధితో అడుగుతున్నాం. ఈ పురాణానికి హీరో ఎవరు? అవునా కదా? ఇంత పురాణం అని చెప్తున్నారు, దీనికి హీరో ఎవరండి అంటే ఆయన ఒకటే చెప్పాడు, మొత్తం అంతటా నిబిడీకృతమైనటువంటి పరమేశ్వర తత్వమే. ఆ పరమేశ్వరుడు ఎవడు? నీ యందు నా యందు కూడా ఉన్నాడయ్యా. ఆయన ఎలా ఉన్నాడు? ముందు ఎలా జనించాడు? ఆయన ముందు దేహముగా జనించాడు, దేహములో ఉండేటువంటి ఇంద్రియములుగా జనించాడు, ఇంద్రియములలో ఉండేటువంటి ఆసక్తిగా ఉన్నాడు. ఇవన్నీ లేనటువంటి స్థితిలో లింగ రూపంలో కూడా ఉన్నాడు. సకార స్వరూపంగా, సకారుడుగా అంటే ఒక రూపాన్ని అవధరించుకొని జగత్తులో ఇంతమంది మనుషుల రూపంలో ఉన్నా పరమేశ్వరుడే. ఈ పరమేశ్వరుడే అన్నటువంటి స్వరూపం ఎప్పుడైతే మొత్తం ప్రతి మనిషిలోనూ దర్శిస్తూ పోతున్నామో, మొత్తం కొండ, క్షేత్రము అంటే భూమి, దానిలోంచి వచ్చేటువంటి పుట్టలు, చెట్లు, పువ్వులు మొత్తం అంతా కూడా శివస్వరూపంగానే దర్శనమిస్తూ ఉంటాయి. మనుషులందరూ కూడా లింగధారులే. ఆ లింగ స్వరూపాన్ని తమ యందు నిబిడీకృతం చేసుకున్నటువంటి వారే. వీరందరికీ కూడా ఇంద్రియాలచే జనింపబడినటువంటి అహంకారం ఉత్తరోత్తర కలుగుతూ ఉంటుంది. కలగనంత వరకు ఏ విధంగా, ఏ సాఫ్ట్వేర్తో అయితే ఇంటికి ఫ్రెష్గా ల్యాప్టాప్ తెచ్చామో ఆ ల్యాప్టాపే మొత్తం జీవులందరూ. అందులోకి మనకి యాప్స్ కావాలి. యాప్స్ వచ్చిన కొద్దీ వైరస్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. అవునా కదా? ఈ సుఖం కావాలి, ల్యాప్టాప్ ఇంటికి వచ్చింది, దీనిలో ఇది ఎక్కించుకోవాలి, లేకపోతే ఇంకేదో కావాలి, ఫోటో ఎడిటర్ కావాలి, పలానా సినిమాలు చూడాలి, దీంతో ఎక్కడో ఉన్నటువంటి వారితో బ్రౌజ్ చేసి మాట్లాడాలి, దాంతో రకరకాల కొత్త విషయాలన్నీ వస్తుంటాయి. ఆ విషయాలు వచ్చేటప్పటికల్లా దాంతోపాటు యాప్స్తో సంబంధించినటువంటి వైరస్లు అంటే అనవసరమైనటువంటి విషయాలు, డైవర్షన్స్ అన్నీ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. అవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుంది? అసలు ల్యాప్టాప్ దేనికి ఉపయోగపడుతుంది? నీకున్నటువంటి విజ్ఞానాన్ని ఇంకాస్త వృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఆ రెండు విషయాలు పక్కకి వెళ్ళిపోయి నీకు అక్కర్లేనటువంటి విషయాల వైపుకి మనస్సుని రమింప చేసుకునేటువంటి తత్వం పెరిగిపోతుంది. ఇప్పుడు మనుషులందరిలో కలిగినటువంటిది ఏమిటి? నువ్వు ఎందుకు జగత్తులోకి వచ్చావు? నువ్వు జగత్తులోకి రాకపోతే ఆ పరమశివ తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. నీ నుంచి అంటే నువ్వెవరివి? ముందు ప్రశ్న వేసుకోవాలి. సూతుల వారు చెప్తున్నారు, ఇదంతా కూడా శివ మహాపురాణంలో ఉపోద్ఘాతం మాత్రమే. నీవెవరివి? నేను అని ఇన్ని కాలం అంటున్నాం కదా. ఈ మనుషులం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. ఈ కష్టాలకి సుఖాలకి కూడా ప్రారంధ ఆగామి సంచిత కర్మల్ని అన్నింటికీ ముఖ్యమని చెప్తున్నాం. మరి నువ్వెవరయ్యా? అయ్యా, నేనంటే ఎదురుకుండా ఉన్నటువంటి ఋషులు చెప్తున్నారు, పంచభూతాత్మకమైన దేహం అండి. పంచభూతాలు అంటే ఏమిటి? ముందు భూమి, అయ్యా క్షేత్రము, దేహం ఉంది. ఈ దేహం ఎవరిచ్చింది? నీ గొప్పతనం ఏమన్నా ఉందా? లేదండి. ఈ దేహం చక్కగా అన్ని అవయవాలతో ప్రహృష్టంగా ఉంది, అన్ని రకాలుగా బాగుంది, చూడ్డానికి ఉత్తమంగా ఉంది. ఇదేమన్నా నీ గొప్పతనమా? భగవంతుడు ఇచ్చిందేగా. ఆ భగవంతుడు అనే నామాన్ని నువ్వు నమ్మకు. ఎవరో ఏ శక్తో నీకు ఇచ్చిందిగా. నీ అంతటా నువ్వైతే ఇవేమీ రాలేదుగా. నీ అంతటా నువ్వు వచ్చాయి నీ గొప్పతనం అనుకుంటే మరి లేని వాళ్ళకి అది వాళ్ళ గొప్పతనమా? కాదు కదా. కనుక ఈ శరీరం ఎవరో ఇస్తే మనకు వచ్చింది. ఇది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. 5 వేళ్ళు 10 వేళ్ళు కాళ్ళకి చేతులకి ఉన్నాయి, చూడడానికి బాగుంది. శరీరము అన్ని అవయవాలతో పాటుగా సమంగా పెరుగుతుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ లేదు. ఒక కన్ను కన్నా ఇంకో కన్ను తక్కువ, ఇంకో కన్ను ఎక్కువ ఉంటే భయపూరితంగా ఉంటుంది. అవునా కదా? కళ్ళ కన్నా ముక్కు పెద్దదిగా ఉన్నా, ముక్కు కన్నా నోరు పెద్దదిగా ఉన్నా, నోట్లో పళ్ళు ఉన్నా, పళ్ళు పెద్దవిగా ఉన్న భయమే, పళ్ళు అసలు లేకపోయినా భయమే. ఆ పళ్ళతో పాటు నాలుక ఉన్నా భయమే, ఆ నాలుక పళ్ళ లోపల ఉంది కనుక పర్వాలేదు, నాలుక బయటకు వస్తే అదో భయం మళ్ళీ. ఇలా నీ శరీరం ఎక్కడ ఏది ఉంటే చూడడానికి మంగళకరంగా ఉంటుందో అన్ని మంగళాలను నీ యందు ఉంచి నిన్ను ఈ విధంగా తయారు చేశాడు. ఆ నిన్నుని ఇంకోళ్ళతో పోలిక లేకుండా ఉంచాడు. ఇలా ఎన్ని నువ్వులు ఉన్నావు, ఆ ఎన్ని నువ్వుల్లో కూడా ఎక్కడ ఒకరితో పోల్చుకోవడానికి అవకాశం లేదు. పోల్చుకోదగిన విషయం ఏదన్నా ఉంది అంటే అందరిలోనూ పృథ్వీతత్వం ఒకటే ఉంది. ఈ జగత్తంతా, ఈ క్షేత్రం అంతా కూడా ఒకే రకంగా ఉంది, ఆనందంగా ఉంది. ఆనందంగా ఉన్నా లేకపోయినా అది నీకు ఇవ్వబడినటువంటి పృథ్వీ, దాని యందు సకలము నిక్షిప్తమై ఉన్నాయి. అవునా కదా? కనుక పృథ్వీ ఇది నీది కాదు. ఎవరిది మరి?
ఈ అనంతమైనటువంటి విశ్వానికి ఎవరు కర్తో వారిదే. కనుక పృథ్వీ నీది కాదు, ఈ దేహం నీది కాదు. ఈ దేహం తర్వాత పంచభూతాల్లో ఉన్నటువంటిది ఏమిటి? అగ్ని. వేడి వస్తుంది, గట్టిగా ఒక 5 నిమిషాలు మాట్లాడామంటే ఎంత చలిలో మాట్లాడుతున్నా సరే లోపల నుంచి చెమటలు వస్తాయి. అవునా కాదా? అయ్యా కార్తీక మాసంలో పొద్దున్న స్నానం చేయాలంటే మాత్రం బాగా చలేస్తోందండి, మరి దాన్ని ఎలా వేడిగా మార్చుకోవాలి? అందుకనే స్నానం చేసే ముందు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవమని చెప్పారు. ఆ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన తర్వాత ఏం చేయమన్నాడు? మొత్తం ముఖమండలం చక్కగా కడుక్కొని ముఖ ప్రక్షాళన చేసుకుని ఇంటినంతా శుభ్రం చేసుకున్నాక కుడి ముక్కులోంచి ఎక్కువగా ఊపిరి పీల్చి వదులు. ఎన్నిసార్లు? 10 సార్లు, 50 సార్లు వదులు. అప్పుడు ఏమవుతుంది? అగ్నితత్వం పుడుతుంది. అగ్నితత్వంలోంచి ఏమవుతుంది? శరీరం అంతా కూడా చెమట పడుతుంది. ఆ చెమటలో వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేయి, హాయిగా ఉంటుంది. యోగాభ్యాసం, యోగ ప్రక్రియ కూడా అంతర్లీనంగా పెట్టేశారు. కనుక అగ్ని ఉంది. గట్టిగా మాట్లాడితే అగ్ని వస్తుంది, చెమట పడుతుంది. అవునా? గట్టిగా నడిచామంటే అయ్యో సమయం అయిపోతుంది, 6 గంటల లోపల వెళ్ళాలని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాం, చెమట పట్టింది శరీరానికి. గట్టిగా ఓ విషయం గురించి ఆలోచించాం, అగ్ని పుడుతోంది లోపల నుంచి. అసలు ఇంత కార్యం, ఇప్పుడు ఇంత రాత్రిపూట కూడా అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ దహించుకునేటువంటి శక్తి జఠరాగ్ని లోపల అగ్నిగా ఉంది నీ యందు. హవిస్సులన్నింటినీ కూడా స్వీకరిస్తుంది. అంటే అగ్ని ఉన్నట్లే లెక్క. ఈ అగ్ని ఎవరు ఇచ్చే ప్రచోదనం అవుతుంది? ఎవరు ఇచ్చారని నీలో అగ్ని? అగ్ని ఉంది కదా అని ఒక అగ్గిపుల్ల పొని ఇలా వెలిగించుకుని లోపలికి ఏమైనా మింగేస్తున్నావా? లోపల అన్నము లేకపోతే బియ్యము నీళ్లు పోసేసి ఇంకో అగ్గిపుల్లను కూడా మింగేసేసి లోపల ఏమైనా మంట రాజేస్తున్నావా? అవన్నీ హుతమవడానికి ఏమీ లేదు కదా. లోపల స్వాభావికంగా అగ్ని ఉంది. అగ్నిచే దహింపబడేటువంటి క్షేత్రము నీకుంది, శరీరము నీకుంది. ఆ క్షేత్రము నిక్షిప్తం చేసినటువంటి అగ్ని నీ యందు ఉంది. ఆ అగ్ని నువ్వేమీ దాన్ని ఏం చేయలేదు, నువ్వేమీ దాన్ని కనుక్కోలేదు, నువ్వేం దాన్ని పుట్టుకకి కారణం కాదు. లోపల ఉన్నటువంటి అగ్నికి కూడా నువ్వేం కారకం కాదు. అది ఎలా ఉంది? భగవత్ ప్రేరకంగా ఉంది. ఆ భగవంతుడు ఎవడు? ఒక శక్తి రూపంలో ఉన్నాడు. ఆ శక్తి వలన నీ యందు అగ్ని పుడుతుంది. అంతే తప్ప అగ్నికి నీకు ఎటువంటి సంబంధము లేదు. కనుక అగ్ని నీది కాదు, నువ్వు చేసుకున్నది కాదు. నువ్వు అనబడేటువంటిది అగ్ని కూడా కాదు. కనుక ఇప్పుడు భూమి నువ్వు కాదు, అగ్ని నువ్వు కాదు. అగ్నికి ముందే ఉంది, నీరు ఉంది. అయ్యా శరీరంలో 70% నీళ్ళే ఉన్నాయండి. దాని కలర్ని బట్టి మాట మారుతూ ఉండొచ్చు కాక, పదం మారుతూ ఉండొచ్చు కాక, 70% నీరు ఉంది. ఆ రక్తం ఏ ల్యాబొరేటరీలో ఉన్నా నీకున్నటువంటి విజ్ఞానాన్ని అంతా పెట్టి ఒక చుక్క చేయగలవా? మిల్లీగ్రామ్ చేయగలవా ఒక రక్తాన్ని, ఒక చుక్కని? ఎక్కడా చేయలేవు. అంటే నీకు శక్తినిచ్చేది, నీ శరీరం నిలబడడానికి తోడ్పడేటువంటిది దేని వృద్ధి యందు నీ యొక్క ప్రాణం అనేటువంటిది నిలబడుతుందో దాన్ని నువ్వు చేయలేనప్పుడు, దానికి కారకం నువ్వు కానప్పుడు అది నువ్వు కాదనేగా. అవునా కాదా? అవునా కదా? కనుక ఇప్పుడు రక్తం, ఇప్పుడు నీలో ఉన్నటువంటి నీరు కాదా? నీది కాదు. ఎస్ఆర్నో? ఏడుస్తుంటే, బాధ కలుగుతుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఆనందం కలుగుతుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఏ భావన నీకు కలిగినా వచ్చిన చారిక ఉంటుంది. ఈ కంటిలో ఉన్నటువంటి ఆ కాస చారిక ఎండిపోయింది అనుకోండి, కళ్ళు కనపడడం మానేస్తాయి, అదొక కొత్త రోగం. కనుక ఈ కంటికి దృశ్యం కనపడేటువంటి ప్రపంచానికి మధ్య ఒక చిన్న నీటి పొరను అడ్డుపెట్టి ఆ నీటి పొర ద్వారా కనపడేటువంటి బుగ్గగా ఒక